గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. లాస్ట్ క్లాస్లో మనం ట్రెపెజాయిడల్ రూల్ చేస్తున్నాం కదా, రాయండి. ఎవాల్యుయేట్ ఎగ్జాంపుల్ 2. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ 0 to pi t sin t dt using trapezoidal rule. Trapezoidal rule. సో ట్రెపెజాయిడల్ రూల్ ఉపయోగించి ఇంటిగ్రల్ 0 to pi ఇంటిగ్రల్ t sin t dt ఫైండ్ చేయాలి. సొల్యూషన్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, సో గివెన్ ఇచ్చింది రాద్దాము. గివెన్ ఏమి ఇచ్చారమ్మా, ఇంటిగ్రల్ 0 to pi t sin t dt అని ఇచ్చారు. దీన్ని f of t అనుకోండి. సో లెట్ f of t ఈజ్ ఈక్వల్స్ టు ఇచ్చిన ఫంక్షన్ని t sin t అనుకోండి. ఓకేనా. ఇప్పుడు ఏ ఇనిషియల్ వాల్యూ 0, ఫైనల్ వాల్యూ పై. ఇక్కడ మనకి ఫస్ట్ సమ్లో నెంబర్ ఆఫ్ సబ్ ఇంటర్వల్స్ ఇచ్చారు. మీకు హోంవర్క్ ఇచ్చిన సమ్లో హెచ్ వాల్యూ కూడా ఇచ్చాను, కానీ ఇక్కడ హెచ్ వాల్యూ ఏమి ఇవ్వలేదు. కాబట్టి మనం ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడ మనం ఏం చేద్దామంటే 6 సబ్ ఇంటర్వల్గా తీసుకుందాం. ఏదైనా తీసుకోవచ్చు. సపోజ్ 0 నుంచి 180 degreesకి మధ్య 0 to 30, 30 to 60, 60 to 90, 90 to 120, 120 to 150, 150 to 180 అలా తీసుకుందాం. ఓకేనా. సో టేక్ ఎలాగైనా తీసుకోవచ్చు, కానీ మనం టేక్ 6 సబ్ ఇంటర్వెల్స్ తీసుకుందాం. 6 సబ్ ఇంటర్వెల్స్ 6 సబ్ ఇంటర్వెల్స్ తీసుకుందాం. అప్పుడు హెచ్ ఎంత అవుతుంది, లెంగ్త్ ఆఫ్ ది సబ్ ఇంటర్వెల్ b మైనస్ a బై n కదా ఫార్ములా. b ఎంత పై మైనస్ 0 బై n. n వాల్యూ 6 సబ్ ఇంటర్వెల్స్ అనుకున్నాం కాబట్టి, సో హెచ్ వాల్యూ b మైనస్ అంటే పై బై 6 వస్తుంది. అంటే హెచ్ వాల్యూ మనం పై బై 6 అని తీసుకుందాం. ఎలాగైనా తీసుకోవచ్చు. 0 నుంచి 45కి, 45 నుంచి 90కి, 90 నుంచి 135కి, 135 నుంచి 45 కలిపితే 180కి అలా కూడా తీసుకోవచ్చు. ఎలా తీసుకుందాం, 6 సబ్ ఇంటర్వెల్స్ తీసుకోండి. ఏదైనా సరే ఈవెన్ తీసుకోండి. ఈవెన్ తీసుకుంటే మీకు రిజల్ట్ బాగా వస్తుంది. ఇక్కడ 6 సబ్ ఇంటర్వెల్స్ కదా, అది 0 to 9, 45 తీసుకున్నారు అనుకోండి. అప్పుడు సబ్ ఇంటర్వెల్స్ ఎప్పుడైనా ఈవెన్ సబ్ ఇంటర్వెల్స్ తీసుకోండి. ఇప్పుడు 45 తీసుకుంటే 0 to 45, 45 to 90, 90 to 135, 135 to 180 4 వస్తాయి. ఇప్పుడు 0 to 45, 45 to 90, 90 to 135, 135 to 180 అప్పుడు 4 వస్తాయి. అలాగే 4 కానీ 6 కానీ 8 కానీ తీసుకోండి, రిజల్ట్ కొద్దిగా యాక్యురేట్గా వస్తుంది. సో ఇక్కడ 6 సబ్ ఇంటర్వెల్స్ తీసుకుందాము. ఇప్పుడు వాల్యూస్ రాదు, అక్కడ దాకా రాసుకోండి. ఇప్పుడు టేబుల్ రాద్దాం. సో ఇప్పుడు వాల్యూస్ రాద్దాం. సో టేబుల్ రాద్దాము. ఫస్ట్ ఎక్స్ టీ వాల్యూ, ఎఫ్ ఆఫ్ టీ వాల్యూ. టీ వాల్యూస్ 0 నుంచి స్టార్ట్ చేయాలి కదా. 0, నెక్స్ట్ పై బై 6, పై బై 6 ప్లస్ పై బై 6, పై బై 3 అంతే కదా. 0, 30, తర్వాత 30, తర్వాత 60, తర్వాత 90, పై బై 2, తర్వాత 120, 120 అంటే ఎంత, ప్లస్ పై బై 6 యాడ్ చేయండి. 6 ఎల్సిఎం 4 పై బై 6, 2 పై బై 3 అంతేనా. 2 పై బై 3, 2 పై బై 3 ప్లస్ అగైన్ 60 ఎంత, 5 పై బై 6 అంతేనా. పై బై 6 యాడ్ చేయండి. 2 పై బై 3 ప్లస్ పై బై 6 ఎల్సిఎం 6, 4 పై ప్లస్ పై, 5 పై బై 6. నెక్స్ట్ లాస్ట్ ఇంటర్వెల్ పై. అలా మనం పై బై 6 యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఇప్పుడు వాల్యూస్ ఫైండ్ చేయడమే. ఫస్ట్ 0 దగ్గర అంతా చూద్దాము. సో 0 దగ్గర టీ వాల్యూ 0 కదా. ఎఫ్ ఆఫ్ టీ ఎంత, ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు టీ సైన్ టీ కదా. టీ బదులు 0 వస్తే 0 ఇంటూ సైన్ 0 అంటే ఫస్ట్ వాల్యూ 0 అంటే 0 దగ్గర 0. పై బై 6 దగ్గర ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే, ముందే టీ ఇక్కడ మన అస్తమానం వాల్యూ రాయకుండా ఫస్ట్నే మనం ఏం చేద్దామంటే టీ సైన్ టీ కదా, ఎక్స్ సైన్ ఎక్స్ దీని కాలిక్యులేటర్లో కొట్టేద్దాం. ఎక్స్ సైన్ ఎక్స్ కొడదాము. ఎక్స్ అది ఇక్కడ టీ లేదు కాబట్టి
ఇగో ఎక్స్ ఉంది కదా, ఎక్స్ సారీ ఆల్ఫా కొట్టాలి, ఎక్స్ పింక్ కలర్ అనమాట, ఎక్స్ సైన్ ఎక్స్. ముందు ఎక్స్ సైన్ ఎక్స్ తీసేసుకోండి, అస్తమానం వాల్యూస్ రాయకుండా ఎక్స్ సైన్ ఎక్స్ కాలిక్యులేట్ కొడదాం. ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఫస్ట్ 0 తీసుకుంటే 0, సో 0 ఈక్వల్ టు 0 వచ్చింది కదా. మళ్ళీ కాలిక్యులేట్ π/6, పై అనేది షిఫ్ట్ 10 పవర్ x, అది పై డివైడెడ్ బై 6 ఎంత వచ్చిందమ్మా 0.2617, 0. 0 దగ్గర 0 కదా, ఇక్కడ 0.26179 అని తీసేసుకోండి. 4 డెసిమల్స్ కరెక్ట్ చేయండి. 0.26179 వచ్చింది, 718 అని తీసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఈక్వల్ టు వచ్చింది కదా, ఈక్వల్ టు మళ్ళీ కాలిక్యులేట్ కొట్టండి. ఈసారి π/3, మళ్ళీ షిఫ్ట్ పై డివైడెడ్ బై 3 ఈక్వల్ టు 0.9068967, 89 into 9. ఓకే, సో ఎంత వస్తుంది 0.9069. ఆన్సర్ ఏమొచ్చిందంటే ఇక్కడ 0.90689 వచ్చింది. కరెక్టెడ్ టు 4 డెసిమల్స్ చేద్దాము. ఇప్పుడు 8 కదా ఇది, దీని తర్వాత ఎంత ఉంది 9 ఉంది కాబట్టి దీన్ని 9గా తీసుకోవాలి. కరెక్టెడ్ టు 4 డెసిమల్స్. నెక్స్ట్ π/2 రాయండి, మళ్ళీ కాలిక్యులేట్ కొడండి. x ఈక్వల్ టు పై డివైడెడ్ బై 2. చూడండి కాలిక్యులేటర్ రేడియన్స్లో ఉండాలి. ఇగో ఇక్కడ రేడియన్స్ ఉందా, రేడియన్స్లో మార్చుకోండి. ఎంత 1.57079, 57079. కరెక్టెడ్ టు 4 డెసిమల్స్ కాబట్టి 7 తర్వాత 9 ఉంది కాబట్టి దీన్ని 8గా తీసుకోవాలి. అంటే ఎంత వచ్చింది 1.5708, 1.5708. నెక్స్ట్ది ఇది తీసాను నేను, ఎక్స్ సైన్ ఎక్స్, ఎక్స్ సైన్ ఎక్స్, ఎక్స్ సైన్ ఎక్స్ కాలిక్యులేట్. అవి ఎంత ఎక్స్ 2π/3. చూడండి 2 షిఫ్ట్ పై డివైడెడ్ బై 3, 1.81379, 1.81379. సో 7 కరెక్టెడ్ టు 8 అంటే ఏమొస్తుంది 1.8138 వస్తుంది. అర్థమైందా. నెక్స్ట్ మళ్ళీ కాలిక్యులేట్ మళ్ళీ 5π/6, 5 షిఫ్ట్ పై డివైడెడ్ బై 6 అంటే 2.6179, 79 కరెక్టెడ్ టు 799. సో 9910, సో ఎంత వస్తుంది 2.61 తప్పు చెప్పొచ్చింది ఇక్కడ 1.309 వచ్చింది. తప్పు చేసామా. 5π/6 మళ్ళీ చేద్దాము. ఎక్స్ సైన్ ఎక్స్ కాలిక్యులేట్ 5π డివైడెడ్ బై 6, 1.30 రైట్. తప్పు వచ్చింది, నేను తప్పు చేసాను. 1.30899. సో కరెక్టెడ్ టు 3 డెసిమల్స్. 9 తర్వాత 9 ఉంది కాబట్టి దీనికి ఒకటి యాడ్ చేయాలి, 0. 10 యాడ్ చేయాలి దీనికి, అంటే ఇక్కడ 1 యాడ్ అవుతుంది, అంటే 1.3090, అంటే 1.309. అర్థమైందా. ఇక్కడ 9 తర్వాత 9 ఉంది కాబట్టి 9 కూడా యాడ్ చేయండి, అంటే 0 10 వస్తుంది, అంటే 1 10 యాడ్ చేస్తే 9 అవుతుంది. నెక్స్ట్ పై మళ్ళీ కాలిక్యులేట్ పై షిఫ్ట్ పై 0, సైన్ పై 0 కాబట్టి 0. అలా మనం వాల్యూ సైన్ ఇది ఇలా టేబుల్ మనం తయారు చేసుకోవాలి. అర్థమైందమ్మా. రాస్తాం అంటే మనం ఎన్ని ఇంటర్వెల్స్ ఎక్కువ తీసుకుంటే అంత యాక్యురేట్గా వస్తుంది సమ్మం. మళ్ళీ దగ్గర తీసుకుంటే వెంటనే అయిపోతుంది సమ్మం, అలా యూజ్ లేదు. సో ఇలాగా కనీసం 6 కానీ 8 కానీ తీసుకోండి ఇంటర్వెల్స్. వాళ్ళకి ఒకవేళ అవ్వకపోతే n వాల్యూ 6 కానీ 8 కానీ 4 కానీ ఈవెన్ నెంబర్ తీసుకోండి, అప్పుడు మనకి యాక్యురేట్గా వస్తుంది రిజల్ట్. అర్థమైందా. సో ఇప్పుడు నెక్స్ట్ బై ట్రెపెజోయిడల్ రూల్ ఫార్ములా ఏంటి, ఇంటిగ్రల్ x0 to xn f of x dx is equals to h/2 into formula h/2 into y0 plus yn plus 2 into remaining terms ఎన్ని ఉన్నాయో అన్నీ రాసి
సో ఇక్కడ ఇంటిగ్రల్ x అంటే ఎంత 0 to pi t sin t dt అవునా ఈక్వల్ టు h/2 h వాల్యూ ఎంత π/6 by 2 అంతే కదా h వాల్యూ π/6 by 2 ఇంటూ y0 ప్లస్ yn ఫస్ట్ మైనస్ లాస్ట్ 0 2 0 ప్లస్ 0 ప్లస్ 2 ఇంటూ మధ్యలో అన్నీ యాడ్ చేసినవి ఏంటంటే 0.2618 ప్లస్ 0.9069 ప్లస్ 1.5708 ప్లస్ 1.8138 ప్లస్ 1.309 అర్థమైందా ఇప్పుడు మనం కాలిక్యులేటర్లో ఇదంతా π/12 అంతే కదా ఇంటూ అదంతా కాలిక్యులేటర్లో చేసింది చూడండి ఎంత 0.2618 ప్లస్ 0.9069 ప్లస్ 1.5708 ప్లస్ 1.8138 ప్లస్ 1.309 ఈక్వల్ టు ఇంటూ 2 ఈక్వల్ టు 11.7246 మొత్తం ఇంటూ 2 కూడా చేస్తాం ఇప్పుడు ఏం చేయాలి బై 12 చేసి ఇంటూ పై చేయాలి π/12 అంటే ఏంటో చూడండి ముందు పై షిఫ్ట్ పై డివైడెడ్ బై 12 0.2617 ఈ వాల్యూ ఇంటూ ఏం చేయాలి 11.7246 చేసేయాలి 7246 ఎంత వచ్చిందమ్మా 3.06 అంతేనా 3.07 అంతే 3.06949 వచ్చింది కరెక్టెడ్ టు 4 డెసిమల్స్ 0.5 ఇంకా దీన్ని కరెక్ట్ చేసేస్తే 3.069 తర్వాత 9 ఉంది కాబట్టి 7 ఇది ఆన్సర్ అర్థమైందా రాసుకోండి ఇలా మనం చేయాలి ట్రెప్జాయిడల్ కరెక్టెడ్ టు 4 డెసిమల్స్ చేసాం వాళ్ళు ఇవ్వలేదు కానీ మనం చేసాం చేయకపోయినా ఆ ఆన్సర్ వస్తుంది ఓకేనా రాసుకోండి అర్థమైందమ్మా రాసారా ఇలా చేయాలి నెక్స్ట్ అమ్మ నెక్స్ట్ అమ్మ ఫ్రమ్ ది ఫాలోయింగ్ టేబుల్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ టేబుల్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ టేబుల్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ టేబుల్ find the area bounded by curve. Find the area bounded by curve and the x-axis from x is equals to 7.4647 to 7.52 బాక్స్ రాసుకోండి x y ఈక్వల్ టు f ఆఫ్ x 7.47 దగ్గర 1.93 7.48 దగ్గర 1.95 7.49 దగ్గర 1.98 7.50 దగ్గర 2.01 7.51 దగ్గర 2.03 7.52 దగ్గర 2.06 ఇది టేబుల్ ఈసారి టేబుల్ ఇస్తారు వాడు మనం టేబుల్ రాయట్లేదు వాళ్ళు ఇస్తారు చూడండి
ఫ్రమ్ ది ఫాలోయింగ్ టేబుల్ ఫైండ్ ది ఏరియా బౌండెడ్ బై ది కర్వ్ అండ్ ఎక్స్ యాక్సిస్ అంటే ఇంటిగ్రేషన్. అంటే వాళ్ళు ఏం ఫైండ్ చేయమన్నారు? సొల్యూషన్. సో ఇప్పుడు మనం ఏం ఫైండ్ చేయాలంటే వీ హ్యావ్ టు ఫైండ్ అంటే మనం ఏం ఫైండ్ చేయాలంటే ఇంటిగ్రల్ ఓవర్ 7.47 to 7.52 7.47 to 7.52 f of x dx కనుక్కోండి. ఇది మనం కనుక్కోవాల్సింది. అర్థమైందా? ఫైండ్ ది ఏరియా బౌండెడ్ బై ది కర్వ్ అండ్ ఎక్స్ యాక్సిస్ ఫ్రమ్ 7.47 to 7.52. అర్థమైందా? వాళ్ళు టేబుల్ ఆల్రెడీ ఇస్తారు, ఫంక్షన్ వాళ్ళు ఇవ్వలేదు, ఈసారి టేబుల్ డైరెక్ట్గా ఇస్తారు. అయితే మనం దీనికి మన దగ్గర 2 రూల్స్ ఉన్నాయి. ట్రెప్జాయిడల్ రూల్ ఉంది, సింప్సన్ 1/3 ఉంది, సింప్సన్ 3/8 ఉంది, వెడల్స్ రూల్ ఉంది, ఇంకా ఉన్నాయి, వెడల్స్ రూల్ ఉంది. అయితే ఇక్కడ బూలియన్స్ రూల్ ఉంది, తర్వాత చెప్పుకుందామండి. సో ఇక్కడ ఏ రూల్ యూజ్ చేయాలి అన్నింటిలోకి అంటే ఇక్కడ బేస్డ్ ఆన్ ది నెంబర్ ఆఫ్ సబ్ ఇంటర్వెల్స్. ఎన్ వాల్యూ కనుక ఈవెన్ అయితే ఓన్లీ సింప్సన్స్ రూల్ యూజ్ చేయాలి. ఎన్ వాల్యూ కనుక 3 మల్టిపుల్ అయితే సింప్సన్స్ 3/8 యూజ్ చేయాలి. ఎన్ వాల్యూ ఏ వాల్యూ అయినా మనం ట్రెప్జాయిడల్ రూల్ యూజ్ చేయొచ్చు. ట్రెప్జాయిడల్ రూల్కి ఎన్ వాల్యూతో సంబంధం ఉండదు. అంటే ఎన్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ సబ్ ఇంటర్వెల్స్. నెంబర్ ఆఫ్ సబ్ ఇంటర్వెల్స్ ట్రెప్జాయిడల్ రూల్కి సంబంధం లేదు. అర్థమైందామా? ట్రెప్జాయిడల్ రూల్కి నెంబర్ ఆఫ్ సబ్ ఇంటర్వెల్తో పని లేదు. ఎన్ వాల్యూ ఏదైనా మనం ట్రెప్జాయిడల్ యూజ్ చేయొచ్చు. కానీ ఎన్ వాల్యూ ఈవెన్ అయితేనే సింప్సన్స్ రూల్స్ యూజ్ చేయగలం. సింప్సన్స్ రూల్ యూజ్ చేయాలంటే ఎన్ వాల్యూ ఈవెన్ అవ్వాలి. అలాగే వెడల్స్ రూల్ యూజ్ చేయాలన్నా ఎన్ వాల్యూ ఈవెన్ అవ్వాలి. అలాగే ఎన్ వాల్యూ మల్టిపుల్ ఆఫ్ 3 ఉంటేనే సింప్సన్స్ 3/8 యూజ్ చేయగలం. అది గుర్తుపెట్టుకోండి. అంటే మనం ఎన్ వాల్యూ ఫైండ్ చేయాలి. అయితే మనకి ఏ రూల్ యూజ్ చేయాలో తెలుసుకోవడానికి హియర్ ఎన్ వాల్యూ ఫైండ్ చేయాలి. ఇది అర్థమైందా మనకు అనుకోవాల్సింది? సో ఇక్కడ హెచ్ వాల్యూ ఎంతమా? హియర్ హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు లెంగ్త్ ఆఫ్ ది ఇంటర్వెల్ ఎంత? 7.48 మైనస్ 7.47. దీంట్లో దీన్ని తీసేసిన ఏదైనా ఆన్సర్ ఎంత వస్తుంది? 0.01. అది హెచ్ వాల్యూ. హెచ్ వచ్చింది. మాకేం కావాలి? ఎన్ కావాలి. అర్థమైందా? రాసారు ఇది. సో ఇప్పుడు ఎన్ వాల్యూ ఫార్ములా ఏంటి? బి మైనస్ ఏ బై హెచ్. మన దగ్గర హెచ్ ఉంది కాబట్టి ఎన్ కనుక్కోండి. బి ఎంత? లాస్ట్ వాల్యూ 7.52 మైనస్ 7.47 బై 0.01. అర్థమైందామా? బి మైనస్ ఏ బై హెచ్. కాల్కులేటర్ ఒకటి ఉంది. బి ఎంత? 7.52 మైనస్ 7.47 ఈక్వల్ టు డివైడెడ్ బై 0.01. 5. ఎంతమ్మా ఎన్ వాల్యూ? 5. సో ఎన్ వాల్యూ 5 ఆడ్ నెంబర్ వచ్చింది. సో ఎన్ వాల్యూ కనుక ఆడ్ నెంబర్ వస్తే మనం సింప్సన్స్ యూజ్ చేయలేం, వెడల్స్ యూజ్ చేయలేం, సింప్సన్స్ 3/8 కూడా యూజ్ చేయలేం. ఖచ్చితంగా మనం ట్రెప్జాయిడల్ యూజ్ చేయాలి. అది దేర్ ఈజ్ నో రిస్ట్రిక్షన్ ఫర్ ట్రెప్జాయిడల్ రూల్. ఎన్ వాల్యూ ఏదైనా మనం ట్రెప్జాయిడల్ రూల్ చేయొచ్చు. కానీ ఎన్ వాల్యూ ఈవెన్ అయితేనే మనం సింప్సన్ కానీ వెడల్స్ కానీ చేయగలం. ఎన్ వాల్యూ మల్టిపుల్ ఆఫ్ 3 అయితేనే సింప్సన్ 3/8 చేయగలం. అంటే ఖచ్చితంగా ఏ రూల్ యూజ్ చేయాలి? ట్రెప్జాయిడల్ రూలే యూజ్ చేయాలి. సో దగ్గర రాస్తాం. సో మనం ఏం రాయాలంటే అర్థమవుతుందో మనం ఏం చేస్తున్నాము? సో హియర్ we cannot use Simpsons or Weddell's rule. So we must use ట్రెప్జాయిడల్ రూల్. ఓన్లీ మనం ట్రెప్జాయిడల్ రూలే యూజ్ చేయాలి. ఒక్కోసారి వాళ్ళు బయట మెదడు వాళ్ళు ఎవరు మనం తెలుసుకోవాలి. అది ఏ మెదడు? ట్రెప్జాయిడల్ రూల్. అర్థమైందమ్మా? సో ట్రెప్జాయిడల్ రూలే యూజ్ చేయాలి. సో ట్రెప్జాయిడల్ రూల్ యూజ్ చేసేద్దాము. సో ఫార్ములా ఏంటి? సో ఇంటిగ్రల్ బై ట్రెప్జాయిడల్ రూల్ ఫార్ములా రాసేసినవి అక్కడ దగ్గర రాసుకోండి. చేస్తారా? ట్రెప్జాయిడల్ రూల్ యూజ్ చేసేసినవి. సో చూడండి రాసారామా? బై ట్రెప్జాయిడల్ రూల్ ఫార్ములా ఏంటి? ఇంటిగ్రల్ x0 to xn f of x dx is equals to h/2 into
y0 plus yn plus 2 into y1 plus y2 plus y3 plus so on ఇది ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసినవి సో ఇంటిగ్రల్ స్టార్టింగ్ వాల్యూ 7.47 to 7.52 f of x dx is equals to h ఎంత 0.01/2 into y0 plus yn starting value 7.47 plus 7.52 plus 2 into remaining values రాసాను remaining values ఏంటి remaining values sorry y0 కదా y values రాయాలి 7.47 దగ్గర 1.93 plus last value 2.06 plus 2 into 1 రాసింది 1.95 plus 1.98 plus 2.01 plus 2.03 ఇదే సింప్లిఫై చేస్తే వస్తుంది సింప్లిఫై చేసేద్దాము 0.01 డివైడెడ్ బై 2 అలా రాసేద్దాం 0.01/2 ఇంటూ చేసేద్దాం వరుసగా సో ఫస్ట్ ఏమొస్తుంది 1.93 ప్లస్ 2.06 ఎంతమా 3.99 ప్లస్ అదంతా ఇంటూ చేసింది 2 ఇంటూ 2 బ్రాకెట్ ఓపెన్ చేయండి 1.95 ప్లస్ 1.98 ప్లస్ 2.01 ప్లస్ 2.03 బ్రాకెట్ క్లోజ్ చేసాం ఎంత 15.94 సో ఇప్పుడు ఈ రెండు యాడ్ చేద్దాం 15.94 ప్లస్ డైరెక్ట్ చేసేది ప్లస్ 3.99 19.93 సో 0.01 ఇంటూ 19.93/2 సో ఇంటూ డైరెక్ట్ చేసేవచ్చు 0.01 ఈక్వల్ టు డివైడెడ్ బై 2 0.09965 0.09965 ఇదమ్మా ఇలా చేయాలి ట్రిప్ జోడి మనకు గనక n వాల్యూ బట్టి మనం ట్రెప్జాయిడల్ చేయగలమా ఏం చేయగలమో తెలుస్తుంది ట్రెప్జాయిడల్కి మనది ఏదైనా పర్వాలేదు n వాల్యూ నెక్స్ట్ ఇది మీరు చేయండి ఇంటి దగ్గర హోంవర్క్ రేపు మనం సింప్సన్స్ చెప్పుకుందాం ఇవాళ అంతా ఇంక ట్రెప్జాయిడల్ ఎగ్జాంపుల్ డివైడింగ్ into 10 equal parts find approximate value of integral 0 to pi sin x dx by trapezoidal rule. ఇది ప్లేట్ అర్థమైందా డివైడింగ్ 10 ఈక్వల్ పార్ట్స్ అంటే n వాల్యూ 10 h వాల్యూ మీరు కనుక్కొని 0కి ఆ h వాల్యూ కనుక్కుంటే వెళ్ళిపోవాలి ఎంతవరకు పై వరకు అప్పుడు 10 వస్తాయి ఇంకా అక్కడి నుంచి లెక్క sin x రేడియన్స్లో మార్చుకుని చేసేయండి ఓకేనా థ్యాంక్ యూ